శరత్ గారు. ఓకే శరత్ గారు సార్. కంగ్రాట్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సార్. అంటే ఇండస్ట్రీలో మీకున్న పరిచయాలు, మీకున్న అనుభవం కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే డైరెక్ట్గానే మీరు ఒక సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యే అవకాశం ఉంది సార్. బట్ ఓటీటీ ఎందుకు ఎంచుకున్నారు? అది కూడా వెబ్ సిరీస్ ఎందుకు ఎంచుకున్నారు? ఇదేమైనా ట్రయల్ అండ్ ఎర్రర్ అనుకున్నారా ఏంటి? ఏం లేదు సార్, మీకు ఈ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందో చాలా మందికి చాలాసార్లు చెప్పారు. అవును. సో ర్యాలింగ్ మో అనే పేజ్ ఉంది, దాని నుంచి జర్నీ స్టార్ట్ అయింది. బేసిక్గా ఆ రైటింగ్స్ అన్నీ నచ్చి సో దీన్ని ఒక కథగా చేద్దాము అనుకున్నప్పుడు మన సాయి గారు వీళ్ళంతా అప్రోచ్ అయినప్పుడు సో ఆల్రెడీ వినోద్ శశిమాధనం అని చెప్పేసి ఒక మంచి హిట్ కొట్టున్నాడు. సో తనతో చేద్దాం, తన దగ్గర ఐడియా ఉండడం, కథ బద్దం కూడా కనెక్ట్ అవ్వడం, అక్కడి నుంచి రాసుకుంటూ వెళ్తే ఇది సిరీస్ అయిపోయిందండి. సో సినిమాగానే స్టార్ట్ అయింది బట్ 2.5 గంటల్లో చెప్పలేమనిపించింది మాకు. సో 3.5 hours అయింది. సో వెబ్ సిరీస్గా చేస్తే బెటర్ అని చెప్పేసి అలా చేసాం. నెక్స్ట్ ఏంటి గోల్? ఏమైనా సినిమా ప్లాన్ చేస్తున్నారు? సార్ మంచి కథలు చెప్దాం సార్. సో సినిమా అనేది ఉంటుంది కానీ మంచి కథలు చెప్దాం అనేది అయితే ఉంది. సో అంతే సార్. రైట్. విరాజ్ గారు సార్, హ్యాపీ బర్త్డే అండి. సరే అండి. సత్యదేవ్ గారు ఓకే. మీరు కన్ఫ్యూజ్ అయిపోయారా? పర్లేదు, పోన్లేదు. సరే, చెప్పండి. బేబీ అనేది మీరు సిల్వర్ స్క్రీన్కి అదొక బ్రేక్, ఇది పెద్ద బ్రేక్. అది తర్వాత ఈ గుర్తుకొస్తున్న వెబ్ సిరీస్ ఓటీటీ వైపు నుంచి కానీ లేదంటే కొత్త కథల వైపు నుంచి కానీ మీకు ఎలాంటి బ్రేక్ ఇస్తుంది అనుకున్నారు? అదే అండి, ఇనీషియల్గా అయితే నేను చాలా డౌట్ఫుల్గా కమిట్ అయినండి ఈ ప్రాజెక్ట్కి. బికాస్ అది మనకి తెలుగులో సిరీస్ అన్నవి ఇంకా అంటే మంచి సిరీస్లు వచ్చాయి బట్ ఇంకా ఒక ఫ్లోలో రాలేదు. సో ఆ టైంలో నేను బేబీ అయిన తర్వాత ఒక సిరీస్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని పర్సనల్గా నాకు కొన్ని డౌట్స్ ఉండేవి. కానీ ఆఫ్టర్ నాకు ఒక రౌండ్ ఆఫ్ దొరికేసిందండి. మొన్న ప్రీమియర్స్ అయినప్పుడు మా అమ్మమ్మ గారు నాతో పాటు వచ్చారు. ఆవిడ చూడడం జరిగింది. ఆవిడ నా పక్కన కూర్చొని చూసినప్పుడు అమ్మమ్మ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆవిడ చూసుకున్నారు. ఆవిడ పర్సనల్గా రిలేట్ అయ్యారు. ఆవిడ మా పాస్ట్లోకి వెళ్ళారు, మా సమ్మర్ హాలిడేస్లోకి వెళ్ళారు. సో ఆ మూమెంట్ అనిపించింది వై ఐ డిడ్ దిస్ అని. అండ్ టుడే ఐఎమ్ కాన్ఫిడెంట్లీ కెన్ సే ఎందుకు వై ఐ చూస్ దిస్ అన్న దానికి ఐ హ్యావ్ ఎన్ ఆన్సర్ విత్ మీ. అండ్ రేపొద్దున నాకు బోల్డ్ అన్ని ఆన్సర్స్ కమెంట్స్ రాబోతున్నాయి విచ్ ఆల్రెడీ మేడ్ మై హార్ట్ సో సో ఫుల్. సో మేబీ దిస్ ఇస్ ద రైట్ స్టెప్ ఫర్ మీ ఆఫ్టర్ దాట్. అంటే మీరు అన్నట్టు హీరోలు అంటే సినిమాలు చేసిన హీరోలు వెబ్ సిరీస్ చేయడానికి కొంచెం తటపటాయిస్తుంటారు. కానీ ట్రెండ్ మారింది. సత్యదేవ్ కానీ, నాగ చైతన్య కానీ, తర్వాత కిరణ్ అబ్బవరం కానీ వెబ్ సిరీస్లు చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ట్రెండ్ ఈ రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అంటారు వెబ్ సిరీస్? రైట్ అండి, అంటే ఇట్స్ ఆల్ అబౌట్ కంటెంట్ అండ్ రీచ్ అండి. అంటే మనం ఎంత మంచి కంటెంట్ చేస్తున్నాం అన్న బట్టి ఉంటుంది, దాన్ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం అని బట్టి ఉంటుంది. సో ఐ థింక్ టుడే మన తెలుగు ఆడియన్స్కి ఈటీవీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్లాట్ఫామ్. అండ్ ఐ ఫీల్ యాక్టర్స్ అందరూ దే షుడ్, ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఐ ఫీల్ వాళ్ళు ట్రై చేయాలి. అండ్ దానివల్ల ఏంటంటే జనాలకి ఇంకా క్లోజ్ అవుతాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓటీటీ కంటెంట్ అయినా థియేటర్ కంటెంట్ అయినా. సాయి కృష్ణ గారు, హీరోలను ఒప్పించడం ఇప్పుడు కథలతో సినిమాలతో హీరోలను ఒప్పించడం అదొక టాస్క్. కానీ వెబ్ సిరీస్ తీసుకెళ్ళి హీరోలను ఒప్పించడం అనేది అది ఎంత పెద్ద టాస్క్ అవుతుంది? చాలా పెద్ద టాస్క్ సార్, అది ఈజీగా అయితే కాదు. సినిమాలో ఒప్పించడం కూడా పెద్ద టాస్క్, ఈజీ కూడా కావట్లేదు ఈ మధ్యన. నా విషయం కాదు కదా. లేదు మీ విషయం కాదు. సో బేసికలీ ఏంటంటే సార్, ద వైడ్ స్పాన్ ఉన్న ఎమోషన్స్ ఉన్న కల్చర్ ఇది. దీన్ని ఎవరు ఒప్పుకుంటే వాళ్ళు ద నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు, యాజ్ యాక్టర్ ఎవాల్వ్ అవుతారు అనిపించింది నాకు. చాలామందికి చెప్పాం, అంటే సారీ చెప్పాము. బట్ సో ద ప్రాబ్లమ్ ఈజ్ దాట్ ఏంటంటే బాగుందంటారు, సిరీస్ అంటారు, వద్దంటారు. బట్ ఆ క్యారెక్టర్ డెప్త్ చూడట్లేదు, క్యారెక్టర్ ఎవాల్వ్ అయితే ఎంత చూడట్లేదు. అండ్ హౌ ద క్యారెక్టర్ ఈస్ సో బిగ్ అనేది ఎవరు చూడట్లేదు. ఎందుకంటే దిస్ క్యారెక్టర్లో తను మర్చిపోతాడు, తను గుర్తు చేసుకుంటాడు, తను ఏడుస్తాడు, ఏడిపిస్తాడు, నవ్విస్తాడు. సో దిస్ అ లాట్ ఆఫ్ స్పాన్ ఇన్ ద క్యారెక్టర్. అండ్ బట్ కష్టమైపోతుందండి. నేను ఎవరైనా చెప్పొచ్చు అండి, ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, స్టోరీ రైటర్ కానీ. లాస్ట్ వీక్ నేను విజయ్ సేతుపతి సినిమా ఒకటి చూసా. అది నడువుల కొంచెం పక్కత కానూన్ అని నేను ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చెప్పాను అనుకుంటా. నేను ఇది చూస్తుంటే అది నాకు గుర్తొచ్చింది. అందులో కూడా విజయ్ సేతుపతికి మ్యారేజ్ అయ్యే 2 రోజుల ముందు క్రికెట్ బాల్లో ఇదయ్యి ఇలాగే మర్చిపోతాడు అని. నేను సేమ్ ఆయనకి వెనకాల ఉన్న 3 ఫ్రెండ్స్ ఉండి ఆయన తీసుకెళ్ళి, అయితే మీరు చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ యాడ్ చేశారు మీ దాంట్లో.
కానీ నాకు ఇది చూస్తున్నాను సేపు విజయ్ సేతుపతి సినిమానే గుర్తుకొచ్చింది. అంటే ఏంటి, స్ఫూర్తా లేదంటే దాని నుండి ఏమైనా తీసుకున్నారా? అది గుర్తు రావడంలో తప్పలేదండి, ఎందుకంటే అది కూడా సేమ్ మెమరీ లాస్ కాన్సెప్టే కాబట్టి. అయితే బేసిక్గా మేము ఫస్ట్ కథ రాసుకున్నప్పుడే గుర్తు చేయాలి అనేదే ఫస్ట్ స్టార్ట్ అయింది కథ. అంటే నాస్టాల్జియా అది, అంటే అన్నీ మర్చిపోయి ఇప్పుడు ఏదో బిజీ లైఫ్లో గడిపేస్తున్న వాళ్ళకి కొంచెం మంచి నాస్టాల్జియా ఫీల్. మీరు ఆ సినిమా చూసారా? చూశాను. సో మంచి ఫీల్ ఉండి అది చేయాలి అనుకున్న తర్వాత అప్పుడు మర్చిపోయినోడిని మెమరీ లాస్ పేషెంట్ని పెట్టే చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. లేదంటే నాస్టాలజియా అంటే మోస్ట్లీ రీయూనియన్ పెట్టొచ్చు, నార్మల్గా రీయూనియన్ పెట్టొచ్చు, కలిసి గుర్తు చేసుకునేలాగా చేయొచ్చు. 96 అలాంటివి ఆల్రెడీ వచ్చేసినాయి. సో ఇలాంటి కథ చెప్పాలి అంటే డిఫరెంట్గా చెప్పాలి అనిపించింది. సో అప్పుడు మెమరీ లాస్ ఉన్న పేషెంట్నే యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది అనమాట. సో అట్లా మెమరీ లాస్ పేషెంట్ని పెట్టి ఒకటి యాక్సిడెంట్ అయ్యి కోఇన్సిడెంట్, ఆయనకు కూడా మ్యారేజ్ 2 రోజుల ముందు అవుతుంది, ఇందులో కూడా మీ దాంట్లో కూడా. అవును, అది కోఇన్సిడెంట్గా అయిందండి. ఆ తర్వాత నేను చూశాను సినిమా. నేను ఇట్లా కథ చెప్పిన తర్వాత ఇలానే ఉంది అనుకున్న తర్వాత అప్పుడు నేను ఆ సినిమా చూసిన తర్వాత ఇంకా మీకు కొంచెం సిమిలర్ అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇంకా డ్రామా అంతా కంప్లీట్ డిఫరెంట్ అండి. శరత్ గారు సార్, మీ ఛానల్ అదే ఆహా ఉంది కదా, ఆహాలో చేయకుండా ఈటీవీకి చేశారేంటి? సో ఏం లేదు సార్, నాకు సాయి గారితో ఉన్న అసోసియేషన్ కానీ మన భరణ్ గారు, నితిన్ గారు వీళ్ళందరూ అసోసియేషన్ మీద అండి. సో వాళ్ళు ఫస్ట్ నా కంటెంట్ ఏదైతే విని వాళ్ళే అప్రోచ్ అయ్యి కథ చేద్దాం, బ్యూటిఫుల్ ఉంది అన్నారు. సో అట్లా ఈటీవీలో స్టార్ట్ అయింది అంతే. మరి ఇప్పుడు ఆహాకి చేస్తారు నెక్స్ట్ అడిగారు వాళ్ళు? సో ఇది స్టార్ట్ అవగానే నేను వెంటనే ఒక మీటింగ్ అయింది, ఇది అయిపోగానే వచ్చి చేద్దాం అనే డిస్కషన్ అయితే అయిందండి. శరత్ గారు సార్, అంటే ఒక స్టార్ హీరో దగ్గర ఉండి మీరు ఏది అడిగితే అది అయిపోతుంటుంది అక్కడ, అంటే ఆ హీరోకున్న దీనివల్ల ఏంటో. బట్ ఇక్కడ ఇంతమంది స్టార్స్ని ఒక ప్రొడ్యూసర్గా డీల్ చేయడం అనేది ఇది ఎలా అనిపించింది మీకు? సార్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సార్. సో నేను బన్నీ గారు పని చేస్తున్నాను. సో ఫిలిం అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ ప్రొడ్యూసర్ చైర్లో కూర్చుని ఇంతమందిని హ్యాండిల్ చేస్తూ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, 100 ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, 100 ఉంటాయి, అవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ అప్పుడప్పుడు మనకు తెక్కలేస్తుంటుంది, అన్నీ హ్యాండిల్ చేసుకోవడం పెద్ద విషయం సార్. సో లక్కీగా అన్నీ నాకు బేసిక్గా ఈ కథ మనుషుల గురించి చెప్పింది సార్. ఎలా డీల్ చేయాలి ఏంటి అనేది నేర్పింది నాకు ఈ ప్రాజెక్ట్ పర్సనల్గా. యశస్వి. ట్రూ. Yashashree. So let us know how is your experience from the starting shoot of the day నుంచి రిలీజెస్కి వెళ్ళడం, మీరు ఆ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడం ఎలా అనిపించింది? హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్, హోల్ ఎక్స్పీరియన్స్? Since this is my debut, it was really wonderful. I was nervous that how the audience would react to my acting because I don't have an acting background, but I'm really grateful for this opportunity, and I will never forget it. This is going to be very special for me, and it was little hectic because of traveling, but otherwise I really enjoyed it, and yeah, I'm looking forward to do more projects hopefully. Thank you. శరత్ గారు, ఇప్పుడు బన్నీవాసు, నెక్స్ట్ ఎస్కేను, నెక్స్ట్ మీరు, ఇట్లా బన్నీ గారి దగ్గర ఉండేవాళ్ళందరూ ప్రొడ్యూసర్లు అయిపోతున్నారు, అంటే గుడ్ థింగే సార్. మరి ఆయనకి ఎవరు చూసుకుంటారు? మీరు ఇలా అందరూ అయిపోతుంటే ప్రొడ్యూసర్లు. సార్ మా వాసు గారికి కానీ, ఎస్కేఎన్ కానీ, నాకు కానీ బన్నీ గారి తర్వాత ఏదైనా సార్. సో బన్నీ గారి పనులే ఫస్ట్, ఆ తర్వాతే మా ప్రాజెక్టులు, అందులో డిస్కషన్ లేదు. శరత్ గారు సార్, బాగుందండి సిరీస్, కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సార్. అయితే ఈ సిరీస్లో ఆగస్ట్ 8న హీరోయిన్ బర్త్డే అన్నారు కదా, ఆ రోజున హీరోయిన్స్ దేశముద్ర సినిమాకి వెళ్ళారు, రైట్? అయితే ఆ సినిమా జనవరిలో కదా రిలీజ్ అయింది, మీరు ఆగస్ట్ 8న పెట్టండి అంటే బలవంతంగా ఇరికించారా ఏంటి మీరు? లేదు, దేశముద్ర సినిమా బ్లాక్ బస్టర్ కదా, నా టైంలో 200 రోజులు ఆడింది. సో 200 డేకో 225 డేకే వెళ్ళారు ఆ సినిమాకి. ఆ రోజు 208వ రోజు వెళ్ళినట్టు పెట్టేశారు. ఫోన్ అంతే కదా మరి, బ్లాక్ బస్టర్ బ్రో ఆ సినిమా. అంటే మీరు ఫ్యాన్ కదా, మీరు ఆయన దగ్గర పని చేస్తున్నారు కదా, పర్టికులర్గా పెట్టారేమో. లేదు, చాలా రిఫరెన్స్లు ఉన్నాయి కదండి, అందరు హీరోలు. చరణ్ గారి రిఫరెన్స్ కూడా ఉంది, చిరంజీవి గారిది ఉంది. సాయి గారు, సో అంటే
ఈటీవీ నుంచి వస్తున్న వెబ్ సిరీస్కి అండ్ బయట అండ్ స్ట్రీమింగ్లో కూడా అండ్ ఒక డిఫరెంట్ రెస్పాన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఖచ్చితంగా ఇట్స్ అ గుడ్ థింగ్. కానీ ఈ వీక్ చూస్తే అండ్ వేరే వేరే ఓటీటీలో కూడా మంచి మంచి వెబ్ సిరీస్లో ఉన్నాయి. అండ్ బయట మాత్రం గుర్తుకొస్తున్నాయి గురించి చాలా మాట్లాడుకుంటున్నారు. సో ఏంటి రెస్పాన్స్ ఎలా ఉంది, స్ట్రీమింగ్ కౌంట్ కానీ వీటి గురించి ఏం చెప్తారు, వ్యూస్ ఏది బెటర్గా ఉంది ఏంటి? అంటే వేరే ప్లాట్ఫామ్ గురించి నాకు తెలియదండి. డెఫినెట్గా ఆ ట్రైలర్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. సో మా రెస్పాన్స్ యాక్చువల్లీ చాలా బాగుంది. లేకపోతే గమనేమి వచ్చి చెప్పాము హిట్ అని. వన్స్ ఈటీవీ సైడ్ నుంచి అది మేము కన్ఫర్మ్ చేస్తున్నామంటే ఇట్స్ బెటర్ దాన్ ఎనీథింగ్ అని నా ఫీలింగ్. అండ్ ఇది మాకు 90s ఎయిర్ తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ వెబ్ సిరీస్ స్పేస్ అవుతుంది. అండ్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ తెలుగు స్పేస్లో కూడా ఇది వన్ ఆఫ్ ద మెమరబుల్ స్పేస్గా ఉండిపోతుందని నా ఫీలింగ్. సో గుర్తుకొస్తున్నాయి ఈ ఇయర్కి వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్ సిరీస్ అయిద్దని నా ఫీలింగ్ అండి. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. శరత్ గారు, సార్, సో అంటే ఈ మీరు ప్రొడ్యూసర్ అవ్వటం అనేది సడన్గా జరిగిందా లేకపోతే కొన్ని నెలల నుంచి ఏమైనా ప్లానింగా? ఈ పాయింట్ చెప్పిన తర్వాత మీ హీరో అల్లు అర్జున్ గారి రియాక్షన్ ఏంటి? లేదండి, ఆయనకి మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక 1.5 year ప్రాసెస్ అండి ఇది. సో పుష్పకి ముందే నేను వినోద్ని కలవడం పుష్ప 2 రిలీజ్కి ముందు. సో ఆ టైంలో ఇంక రిలీజ్ హడావిడి అందులో ఉండడం వల్ల అయిపోయిన తర్వాత కూర్చుందాం. అక్కడి నుంచి 1.5 year జర్నీ, 1.5 year పట్టింది మాకు ఇక్కడ మీ ముందు తీసుకురావడానికి. ఓకే, అంటే విరాజ్ గారు పర్ఫార్మెన్స్ క్లారిఫై చేస్తా. ఇది 90s అప్పుడే శరత్ని కలిసాను నేను. అంటే 90s చూసి నాకు ఫోన్ చేసి కలిసాము. శరత్ వాంటెడ్ టు సంథింగ్ లైక్ 90s లాగా ఆ స్పేస్ చేద్దాం అనుకున్నారంట. ఆ తర్వాత మళ్ళీ ఈటీవీ కథాసుధ అనే ఫార్మాట్ స్టార్ట్ చేస్తాం. నేను అడిగే శరత్ని, ద రీలంగి మావయ్య కథలు ఉన్నాయి కదా, లెట్ ఇట్ పుట్ ఫార్వర్డ్ టు 52 stories అన్నట్టు అడిగాను. ఆ తర్వాత మళ్ళీ వెబ్ సిరీస్ ఇలా స్టార్ట్ అయిందండి. అండ్ మీరు ఇన్స్టాలో కూడా చాలా వరకు 90s కిడ్స్కి సంబంధించి అవును అక్కడి నుంచే స్టార్ట్ అయిందండి ఈ కథ, స్టార్ట్ అయింది. రేలంగి మావి పేజ్ నుంచి. ఓకే, విరాజ్ గారు, సో అంటే మీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు చాలామంది. సో అంటే సో టఫ్ అనిపించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఈ పర్ఫార్మెన్స్ బయటికి తీసుకురావడానికి? యా అండి, అంటే ఏ కథ విన్నప్పుడైనా కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని సీన్స్ మనకి చాలా బాగా నచ్చుతాయి. అవే చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తాయి. దీంట్లో అలాంటివి 2-3 సీన్స్ ఉన్నాయి. దాంట్లో మై ఫేవరెట్ ఈస్ క్లైమాక్స్ సీన్ అండి. క్లైమాక్స్లో ఎప్పుడైతే సంతోష్ క్యారెక్టర్ ఓపెన్ అప్ అయ్యి అతని మిస్టేక్ ఏదైతే మేము మెన్షన్ చేసామో అది ఓపెన్ అయినప్పుడు ఒక ఎమోషనల్ సీన్ ఉంటుందండి. దట్స్ ఐ ఫీల్ రైటింగ్ చాలా బాగా రాశారు అండ్ డైరెక్టర్ కూడా చాలా క్లారిటీ ఉంది. సో ఇన్ ఏ వే నాకు అది వాళ్ళు ఇచ్చిన ఫీడ్స్ వల్ల చాలా హెల్ప్ అయింది. ఈరోజు నాకు ప్రైజ్, ఆ సీన్కి అంత ప్రైజ్ వస్తుందంటే బికాస్ ఆఫ్ ద టీమ్ వర్క్ అండి. అండ్ ఐ థింక్ లక్కీలీ సంతోష్ క్యారెక్టర్ ఏదైతే ఆర్క్ ఉందో దానివల్ల ఆ ఎమోషనల్గా ట్రావెల్ అయ్యారు పీపుల్ సంతోష్ క్యారెక్టర్తో. సో ఇట్ వర్క్డ్ అవుట్ ఇన్ లైక్ బిగ్ టైమ్ అండ్ దట్స్ మై ఫేవరెట్. శరత్ గారు, వంశీ గారు చేశారు కదా, ఆయనకి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు ఏంటి? వంశీ గారు రెమ్యునరేషన్కి ఇచ్చే అంత పెద్ద బ్యానర్ అయితే నాది కాదండి, తెలుసు. వంశీ గారు అడగగానే పాపం ఆయన ముందు రోజు అడగగానే శరత్ నీ గురించి ఏదైనా అని చెప్పి వెంటనే వచ్చేసారు. అలాగే హీరోలందరినీ వాడడం జరిగింది కదా, ఆ రిఫరెన్స్ ఎవరిది? డైరెక్టర్ గారిదా మీదా? మరి ఎన్టీఆర్ గారిని ఎందుకు వాడలేదు? లేదు, ఐ థింక్ బద్దం అది మనం ఒకటి రాసుకున్నాం కదా, అందరినీ వాడేవండి ఒకటి. సాయికృష్ణ గారు సార్ ఈటీవీ విన్ అంటే ప్రామిసింగ్ కంప్లీట్గా కూడా. సో అంటే ఇది మేము చూసినప్పుడు శ్రీరాములు థియేటర్లో వీ ఫెల్ట్ లైక్ అది సినిమా కిందే రిలీజ్ చేయవచ్చు కదా, ఎందుకు ఎపిసోడ్స్ పెట్టి ఇలాగా వెబ్ సిరీస్ అనే థాట్ వచ్చింది మీకు మధ్యలో వచ్చి? అంటే స్టార్టింగ్ మీరు చేసిన కొన్ని కూడా సినిమాటిక్ వెళ్ళారు వెబ్ సిరీస్ చేసి. సో ఇది అలాంటి ప్రాసెస్లో ఏమన్నా అనుకున్నారా? లేదండి, ఫస్ట్ నుంచి నేనైతే వెరీ క్లియర్గా ఉన్నా వెబ్ సిరీస్ చేద్దామని. సో వెబ్ సిరీస్ చేస్తేనే ఆ స్పాన్ అర్థమవుద్ది, ఎక్కువసేపు కథ చెప్పొచ్చు, ఎక్కువ కాంటెంట్ ఆఫ్ కథ. ఎందుకంటే ఈ కాంటెంట్ చూస్తే మీరు 3 గంటల 30 నిమిషాలు ఉందండి. సో ఎటుపక్క కండెన్స్ చేసినా అది ద ఫ్లేవర్ మిస్ అవుద్దేమని నా ఫీలింగ్ అండి. సో ఈ కథ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ జ్ఞాపకాలు మీకు గుర్తు చేయాలి, సేమ్ వే మీ నాస్టాల్జియా మీకు అంటే గుర్తుండిపోవాలి అన్న తీద్దామంటే లాట్ ఆఫ్ థింగ్స్ చెప్తే తప్ప గుర్తురాదు, ఆ స్పేస్ మిమ్మల్ని తీసుకురాలేమనిపించిందండి. సో అందుకని వీ వాంటెడ్ టు మూవ్ టు సిరీస్ అండి. అండ్ 90sలో అమృతంని రీక్రియేట్ చేశారు, మా కోసం తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మళ్ళీ లైక్ నీ కోసం ఒకటి అండ్ ఆశా చాక్లెట్స్ చాలా మెమరబుల్ థింగ్స్. సో వీటి కోసం వాట్ వాస్ ద స్ట్రగుల్? అంటే 90s మెమరీస్ని రీక్రియేట్ చేయడానికి
బ్యాక్ అండ్ వర్క్ పెద్ద స్ట్రగుల్ ఏం పట్టలేదండి, ఎందుకంటే రైటర్, డైరెక్టర్ అండ్ శరత్ దగ్గర రేలంగి మావయ్య పేజ్ ఈజ్ సో మచ్ ఆఫ్ ఇనఫ్ ఫర్ దట్ రిఫరెన్స్ అండి. సో మా పెద్ద స్ట్రగుల్ ఏం పట్టలేదు. సాయికృష్ణ గారు, సో హాయ్ అండి. సో ఈటీవీ విన్ నుంచి లైక్ 90s నాస్టాలజీకి సంబంధించి ఎయిర్ అవ్వచ్చు, ఇలా ఇవన్నీ చాలా లిటిల్ హార్ట్స్ తర్వాత గుర్తుకొస్తున్నాయి, ఇలా చాలా వస్తున్నాయి. సో ఏంటంటే ఇవన్నీ అసలు నాస్టాలజీ అంటే ఈటీవీ విన్ నుంచి మ్యాక్సిమం ఇవే వస్తున్నాయి. సో ఇవన్నీ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు ఏంటి అసలు? ఈటీవీ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కదండి. ఈనాడు ఈటీవీ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఫ్రమ్ సో మెనీ డేస్. సో గడిచిన కాలం చాలా బాగుంటుంది, దాన్ని మీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నాం. సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి, సో వై నాట్ అనిపిస్తుంది. అందుకే మీరు అంటారనే ఒక జానర్ క్రియేట్ చేస్తాం, విన్ ఆస్ట్రేలియా సిరీస్ అని. సో కామెడీ ఎట్లా ఒక జానరో, హారర్ అట్లా జానరో, వీ వాంటెడ్ టు పోర్ట్రే విన్ ఆస్ట్రేలియా ఒక జానర్ అని. సో 90s కిడ్స్ తీసాము, 2000 కిడ్స్ తీస్తాం, 2010 కిడ్స్ కూడా తీస్తాం. జెన్ ఆల్ఫా, వాట్ XYZ విల్ డూ. విరాజ్ గారు ఒక్క నిమిషం సార్. అంటే ఇందాక శరత్ గారు అన్నట్టు మీకు అంటే మీరేం పట్టించుకోకండి, అంటే కథ విన్ అవ్వాలి, క్యారెక్టరైజేషన్స్ మీకు కొన్ని డైలాగ్స్ తగ్గినా ఎక్కువ ఉన్నా సరే అన్నారు. కాకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అయితే నాకు విజయరాఘవ్ మిమ్మల్ని కొడతాడు కదా, అవునండి, ఆ సీన్ టోటల్గా చాలా బాగుంది సార్. అందులో ఫ్రస్ట్రేషన్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, క్షమించే గుణం ఉంది. అదే వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అనిపించింది. ఆ సీన్ గురించి అని మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా సీన్లో బ్యూటీ ఏంటంటే సంతోష్ మర్చిపోవడం అండి. అంటే ఫ్రెండ్స్ మధ్య అది ఎంత బాగా రిలేట్ చేశారంటే రైటింగ్లో కానీ డైరెక్షన్లో కానీ. అంటే బాయ్స్ జనరల్గా అబ్బాయిలు గొడవలు పడినప్పుడు వెంటనే మనం కలిసిపోతాం, మళ్ళీ ఆ క్లోజ్ థిక్ ఫ్రెండ్షిప్ ఏదైతే ఈగోలు పక్కన పెట్టేస్తాం. సో అది ఒక బ్యూటిఫుల్ వేలో ప్రజెంట్ చేశారు. అండ్ మీరు చెప్పినట్టుగా దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. అండ్ దాంట్లో మీరు ఫ్రెండ్స్ విషయానికి వస్తే గణేష్ క్యారెక్టర్ సైడ్ నుంచి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎలా ఫీల్ అవుతాడు, ఒక ఫ్రెండ్ అలా ఉండిపోయిన ఊరిలో ఉండిపోయిన ఫ్రెండ్ ఎలా ఫీల్ అవుతాడు అన్నది అక్కడ ప్రజెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అక్కడ మోర్ దెన్ డైలాగ్స్, మోర్ దెన్ ఎనీథింగ్, ఎమోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వెన్ యూ నో వాట్ ఈస్ సంతోష్ ఏంటి అని తెలుస్తుంది, గణేష్ ఏంటి అని తెలుస్తుంది, వాడి ఫ్రెండ్స్ ఏంటి అని తెలుస్తుంది. సో అక్కడ సీన్లో డైలాగ్స్ వాళ్ళకి ఎక్కువ ఉన్నా ఆ సీన్ ఇంపార్టెన్స్ అన్నది ఇంపార్టెంట్. సో అందుకని ఐ థింక్ అలాంటివి ముఖ్యం అండి ఒక సినిమాకి కానీ ఒక సిరీస్కి కానీ. కరెక్ట్ అండి, ఇట్స్ అ వెరీ బిగ్ సీన్ బిట్వీన్ ఫ్రెండ్స్. అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సీన్స్ ఆఫ్ ద సిరీస్. లాస్ట్లో అంటే చాలా మంచి సినిమాలు తీస్తున్నారు, మంచి కంటెంట్ ఇస్తున్నారు. చాలామంది కోరుకుంటుంది ఏంటంటే రామోజీరావు గారి బయోపిక్ కూడా మీ దగ్గర నుంచి తీసుకొస్తే బాగుంటుంది. వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ అయింది. మీరు కానీ బాపినేడి కానీ ఆ విధంగా ఆయన కానీ బాపినేడి గారు కానీ ఆయన బయోపిక్ని తీసుకొచ్చే ఉద్దేశం ఏమన్నా ఉందా, ఆలోచన ఉందా? ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ సజెస్టింగ్ సార్. చూస్తాను సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శరత్ గారు, ఈటీవీ విన్ లాస్ట్ ఓకే ఒకటి నార్మల్గా ఏఏ గారి అదే అల్లు అర్జున్ గారికి ఆహా కంపెనీ ఉంది, అయినా ఈటీవీ విన్ని ప్రైజ్ చేస్తూ ట్వీట్ వేశారు కదా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అండ్ వన్ మోర్ క్వశ్చన్, మన థియేటర్లో షో వేశారు 7 ఎపిసోడ్స్కి, రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ఒక క్యారేజ్ బాక్స్ ఇచ్చి ఆడియన్స్ని అందరినీ ఒక 90s వరల్డ్లోకి తీసుకెళ్ళి ఒక 1000 పీపుల్ని ఎంటర్టైన్ చేశారు. ఒక వెబ్ సిరీస్ని థియేటర్లో పెట్టి ఒక డిఫరెంట్ వైబ్ ఇచ్చారు ఆడియన్స్కి. సో ఇది ఎవరి ఐడియా? ఇది కంటిన్యూ చేసే ఇది ఛాన్స్ ఉందా? ఇది సాయి గారు ఐడియానండి. సాయి గారు, మన యువి వెంకట్ వీళ్ళందరూ కలిపి, లేదు మనం ఏదైతే ఫీల్ అయ్యామో మనం చూస్తున్నప్పుడు అది అందరికీ చూపిద్దాం, ఆ ఫీలింగ్ అందరికీ తెలిసేలా చేద్దాం అనే ఐడియాతోనే సాయి గారు, మన ఈటీవీ వాళ్ళు, యువి వెంకట్ అందరూ కలిపి డిజైన్ చేసిన ఐడియా అండి అది. ఇంకో విషయం ఐ థింక్ అది సింగిల్ స్క్రీన్ ప్రమదేశ్ వేద్దాం. వెంకట్ ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఇందాక నేను మెన్షన్ చేయలేదు, బట్ అల్లు అర్జున్ గారు ఏంటంటే అండి, ఐ బిన్ మీటింగ్ హిమ్ లక్కీగా ఫార్చునేట్లీ బర్త్డే అప్పుడు 2-3 సార్లు కలవడం జరిగింది ఆఫ్టర్ దిస్ ప్రాజెక్ట్. శరత్ గారు నేను అనుకొని చేస్తున్నప్పుడు, సో దీని గురించి మెన్షన్ చేసినప్పుడు ఆయన ఏంటంటే ఇట్స్ మోర్ అబౌట్ కంటెంట్ అండి. హీ లవ్స్ సినిమా. సో బేబీ అప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు గుర్తుంటుంటే నా క్యారెక్టర్ని చాలా చాలా ప్రైజ్ చేశారు. సో అలాగే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి శరత్ గారు ఆయనకి చెప్తూ ఉన్నారు. సో హీఈస్ ఫాలోయింగ్ అప్. ఆయన సాంగ్ విన్నారు, సాంగ్ విని చాలా బాగుంది, చాలా మెలోడియస్గా ఉంది అని చెప్పారు.
ట్రైలర్ గురించి మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అలాగే నిన్న ట్వీట్ వేశారు. సో విచ్ ఇస్ ఎ బిగ్ సపోర్ట్ మాకందరికి. సో మీ అందరు మధ్యలో ఐ వాంట్ థ్యాంక్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఆయన మీరు అన్నారు కదా ఆహా ఉండేది చేశారు, ఆయన పెద్ద ఎజెండాలు ఉండవండి. కంటెంట్ బాగుందంటే ఎవరిదైనా పెట్టేస్తారు. మీరు ఈటీవీతో జర్నీ కంటిన్యూ చేస్తారా సార్? ఎందుకు ఏసీ ట్వీట్ వేసారు, ఎందుకు కాంట్రవర్సీ ఎందుకు? ఇది కాంట్రవర్సీ కాదు శరత్ గారు. ఈటీవీతో జర్నీ కంటిన్యూ చేస్తారా లేదంటే ఇంకా ఆహాలోనే చేసుకుంటారా? ఎందుకు యాక్టర్స్ ని మాత్రమే నవ్వుతూ అడుగుతావా నువ్వు? దేవ్, నువ్వు హీరోయిన్లు మాత్రమే నవ్వుతూ అడుగుతావా? మిగతా క్వశ్చన్లు అన్ని సీరియస్ఏనా? అంటే థ్యాంక్ యూ నా క్వశ్చన్ కాదు, జనాల నుంచి వచ్చే క్వశ్చన్ నేను అడుగుతున్నా అంటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. హ్యాపీగా ఈటీవీ విన్లో గుర్తుకొస్తున్నాయి చూసి నాస్టాలజీ ఫీల్ అయ్యి ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సక్సెస్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టీమ్. అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ పేషెన్స్. అండ్ థ్యాంక్ యూ టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా. దిస్ ఇస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.